హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 22. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డబ్బు తీసుకుని వెళ్ళిన అతను నేరుగా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి అక్కడ సూట్ కేసులోని డబ్బుని తన దగ్గర ఉన్న బ్యాగ్లోకి మార్చి సూట్ కేస్ అక్కడే పడేసి ఆ తర్వాత తన మాస్క్ తీసేసి ఒక హుడీ వేసుకొని పూర్తిగా తల కూడా కవర్ అయ్యేలా చేసుకుని ఆ బ్యాగ్తో అక్కడి నుండి వెళ్ళిపోయి నేరుగా మెట్రో స్టేషన్కి వెళ్ళాడు. సర్వేలెన్స్ కెమెరాస్కి చిక్కటానికి ముందే అతను వేసుకున్న హుడీ అలానే చేతిలోని బ్యాగ్ రెండూ మాయమయ్యాయి. బ్యాగ్ చేరుకోవాల్సిన ప్లేస్కి చేరుకోగా అతను కూడా సైలెంట్గా అతని గమ్యస్థానానికి చేరుకున్నాడు. అక్కడ ఎండీ మాత్రం తన చేతిలో ఉన్న న్యూస్ని పబ్లిష్ చేయడానికన్నా ముందు దాన్ని బేరం పెట్టడం మొదలుపెట్టాడు. రాజేశ్వరీదేవి భర్త చంద్రమౌళి రాజవంశానికి చెందినవాడు. పట్టుదల, మొండితనం మెండుగా ఉన్నవాడు. ఒక చిన్న మాట పట్టుకుని సిటీకి వచ్చి బిజినెస్ మొదలుపెట్టారు. ఆయన పట్టుదల వల్ల సంవత్సరం తిరిగేసరికి దాన్ని టాప్ ప్లేస్లో నిలబెట్టి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా చేశారు. ఈ సంస్థలన్నీ తన భర్త జ్ఞాపకాలు అనుకుంటుంది రాజేశ్వరీదేవి. అందుకే ఇప్పటికీ వ్యాపారాన్ని ఆమె చేతుల్లోనే ఉంచుకుంది. కొడుక్కి అసలు అధికారం లేదు ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికి. మనవడికి మాత్రం కొన్ని బాధ్యతలు ఇచ్చింది. అయితే అర్హంత్ పెళ్లి జరిగాక పూర్తిగా వ్యాపార బాధ్యతలు అర్హంత్కే అప్పగించాలని అనుకుంది. చిన్నతనం నుండి అలానే ట్రైన్ చేసింది అర్హంత్ని. అందుకే అర్హంత్కి చిన్నతనం నుండి స్నేహితులు తక్కువ. చంద్రమౌళి గారి స్నేహితుని మనవడు మాధవ్ ఒక్కడే ఫ్రెండ్. అప్పటి నుండి వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండడంతో మాధవ్ వాళ్ళ తాతయ్యతో పాటు వస్తూ ఉండడంతో పాటు బిజినెస్లో కూడా వాళ్ళకి షేర్స్ ఉండడంతో వాళ్ళ మధ్య బంధం అలానే ఉంది. అదే అర్హంత్ మాధవ్ మధ్య కూడా కొనసాగుతూ వస్తుంది. బిజినెస్లో పేరుతో పాటు శత్రువులు కూడా చాలామందే ఉన్నారు. ఎస్ఆర్ ఇండస్ట్రీస్ అంటే ఒక పేరు కాదు, బ్రాండ్ అన్న రేంజ్లో పేరు సంపాదించుకున్న శత్రువులు అనుక్షణం ఆ పేరుని నాశనం చేయడానికి చూస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రాజేశ్వరీదేవి ఇప్పటి వరకు ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఒక స్పెషల్ టీమ్నే మెయింటైన్ చేస్తుంది దానికోసం. కానీ మొదటిసారి ఆవిడ చేసిన తప్పు వల్లే శత్రువులకి అవకాశం వచ్చింది. ఆ ఎండి ఒక ఇద్దరు ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ చేసి తన దగ్గర వీడియో గురించి చెప్పాడు. వెంటనే దాన్ని పబ్లిష్ చేయి, ఈ దెబ్బతో ఎస్ఆర్ ఇండస్ట్రీస్ షేర్స్ అన్నీ దెబ్బకి పడిపోవాలి ఒకరు అన్నారు. నేను చాలా కష్టపడ్డాను సార్ ఈ వీడియో కోసం. కష్టమంటే నేను తీసుకునే రిస్క్ సార్. ఈ విషయం తెలిసిన ఒకే ఒక వ్యక్తిని నేను. చాలా ఖర్చు పెట్టాను కూడా. పైగా ఈ న్యూస్ రిలీజ్ అయ్యాక రాజేశ్వరీదేవి గారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది. నా ఛానల్ మూసేసినా మూసేయచ్చు అన్నాడు నర్మగర్భంగా. నీ ఛానల్కి ప్రస్తుత రేట్కి డబల్ ఇస్తాను. నువ్వేం ఆలోచించకుండా దాన్ని పబ్లిష్ చేయి. ఆ రాజేశ్వరీదేవి అవమానంతో దించుకోవడం చూడాలి. ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు వస్తుంటే వదులుకుంటానా? క్షణం కూడా ఆలస్యం చెయ్యకు. ఆ వీడియోని రిలీజ్ చేయి. నీకు రావాల్సిన డబ్బుని ఇప్పుడే పంపిస్తాను అన్నాడు సంతోషంతో తబ్బిబ్బైపోతూ. మీరు చెప్పారుగా, రిస్క్ తీసుకుంటున్నాను సార్ అని ఫోన్ పెట్టేసి నవ్వుకుంటూ మరొకరికి ఫోన్ చేసి సేమ్ రీల్ వేశాడు. అతను కూడా డబ్బు ఆఫర్ చేయడంతో పాటు నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇప్పుడే నీకు సెక్యూరిటీగా కొంతమంది సెక్యూరిటీని పంపిస్తాను అని చెప్పడంతో ఆ ఎండి కన్నింగా నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ అని ఫోన్ పెట్టేసి
చక్కగా ఆ వీడియోని పబ్లిష్ చేసే పనిలో ఉన్నాడు. రూమ్లోకి వెళ్ళే వరకు అసహనంగా చిరాగ్గా ఉన్న అర్హంత్ డోర్ తీయగానే మోకాళ్ళలో తల పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్న లోచనని చూడగానే తన చిరాకు మొత్తం ఎగిరిపోయింది. అర్హంత్ వచ్చింది కూడా పట్టించుకోలేదు లోచన. తన ఆలోచనలో తను మునిగిపోయి ఉంది. గోడకి ఒక చేతిని పట్టి క్రాస్గా నిలబడి లోచనని పరీక్షగా చూడసాగాడు. గాలికి అల్లరి చేస్తున్న నుదుటి మీద చిన్న చిన్న వెంట్రుకలు, ఆపై కాటుక లేక వెలవెలబోయినట్లు ఉన్న చిన్ని చిన్ని కళ్ళు. అయితే కనుగుడ్లు మాత్రం పెద్దగా ఉన్నాయి. దానికి తోడు కళ్ళు ఉండి ఉండి మధ్యలో ముడుచుకుంటున్నాయి. అంతలోనే నార్మల్ అయిపోతున్నాయి. తీరుగా ఉన్న కనుబొమ్మలు షేప్ చేసినట్టుగా లేవు, కానీ అందంగా ఉన్నాయి. వంపు తిరిగినట్టు, పైగా ఒత్తుగా ఉన్నాయి. ఆపై విశాలమైన నుదిటి మీద కనుబొమ్మల మధ్య అందంగా ఉంది బొట్టు. అసలు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటే అంత అందంగా ఉంటారా అని అప్పుడే తెలుసుకున్నట్టు ఒక్క క్షణం ఆ బొట్టునే చూస్తూ ఉన్నాడు అర్హంత్. తను బొట్టు పెట్టుకోగా చూసింది తల్లిని మాత్రమే. అయితే తల్లిని చిన్నప్పటి నుండి అలానే చూస్తాడు కాబట్టి పెద్దగా వేరియేషన్ తెలియలేదు. ఇంకా తనకి పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. కాలేజ్లో కానీ ఆఫీస్లో కానీ ఇంకా ఇంట్లో ఉన్న స్వీటీ కానీ ఎప్పుడూ అంత పద్ధతిగా రెడీ అయింది అతను చూసి ఎరుగడు. మొదటిసారి చూస్తున్నది లోచననే, అందుకే అంత పరీక్షగా చూస్తున్నాడు. మోకాళ్ళ మీద తల పెట్టుకుని కూర్చోవడంతో ఒక రకమైన స్టైల్ కనిపిస్తుంది ఆ కూర్చోవడంలో కూడా. ఆమె వేసుకున్న డ్రెస్ సల్వార్ అయినా కూడా అవయవ సౌష్ఠవం పొందికగా కనిపిస్తుంది. బహుశా మోడలింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకిలా పర్ఫెక్ట్ కొలతలు కాబోలు అనుకున్నాడు తను చూసిన కొన్ని మ్యాగజైన్స్లోని మోడల్స్ ఫిజిక్స్ గుర్తు చేసుకుంటూ. అంతలోనే బెడ్ మీద పరుచుకున్నట్టు ఉన్న జుట్టు అతన్ని ఆకర్షించింది. పొడవైన జడ వదులుగా అల్లుకోవడంతో నడుముని దాటి బెడ్ మీద పరుచుకున్నట్టు పడి ఉంది. తెల్లని బెడ్షీట్ మీద నల్లని నాగుపాములా ఉంది ఆ జడ. తన పోలికకి నవ్వుకుంటూ అంతలోనే ఏంటి ఈ ఫీలింగ్ అన్న ఆలోచనతో వచ్చి లోచన పక్కన కూర్చున్నాడు. అర్హన్ని చూడగానే సరిగ్గా కూర్చుంది లోచన సర్దుకుని. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు బెడ్ మీద ఉన్న జడని చేతిలోకి తీసుకుంటూ. డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడు తనకి ఎలా ఉందంట? అర్హన్ ప్రశ్నని దాటవేస్తూ అడిగింది. ప్రస్తుతానికి నో ప్రాబ్లం, డిప్రెషన్ ఉంది, మెల్లగా క్యూర్ అవుతుంది అన్నాడు అర్హన్. అంతలోనే మెయిడ్ ఫుడ్ తీసుకొచ్చి డోర్ కొట్టడంతో కమ్ అని అన్నాడు డోర్ లాక్ చెయ్యకపోవటంతో. మెయిడ్ సైలెంట్గా తలదించుకుని లోపలికి వచ్చి ఫుడ్ అంతా అక్కడ ఉన్న సోఫా ముందు టేబుల్ మీద సర్దేసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయింది. తిందామా అన్నాడు అర్హంత్ లేచి. హా అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకుని మొదట అర్హంత్కి వడ్డించింది లోచన. ఇలా పెట్టమని ఎవరు చెప్పారు అని అడిగాడు అర్హంత్ నవ్వుతూ. బాలు చెప్పాడు. మనతో ఎవరన్నా ఉంటే ముందు వాళ్ళకి వడ్డించి అప్పుడు మనం వడ్డించుకోవాలి అంది. మీ బాలు అన్నయ్యకి ఫోన్ చేద్దాం అనుకున్నాం కదా అని ఫోన్ తీయబోతుంటే ముందు తిను బావా, తర్వాత చెయ్యొచ్చు అంది. అది నిజమే అనుకుని తింటూ రేపు పూజ ఉంది, నువ్వు అడిగావు కదా సత్యనారాయణ స్వామి వ్రతం, కానీ ఇంట్లో కాదు టెంపుల్లో అన్నాడు. ఎక్కడైతే ఏంటి, మనం కలిసి పూజ చేస్తున్నాం, అది చాలు అంది సంతోషంగా. నవ్వుతూ తింటున్నాడు అర్హంత్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.